మలి సర్కారు ఎన్నికల ముంగట ఇస్తామన్న కొత్త పింఛన్లు ఇప్పుడు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయబోతున్నారట. షై సర్కారు కొత్త పింఛన్లు ఎప్పటి సంది ఇవ్వబోతున్నది, అప్లికేషన్లు ఎప్పటి సంది పెట్టుకోవాలి అని అన్ని ముచ్చట్లు కూడా మీకు మంచిగా మనసుకు పట్టేటట్టు నేను మంచిగా వివరించుకుంటా వస్తా, నాతోని రాండి మీరు కూడా. జూన్ 2 తారీఖు నుంచి రాష్ట్రంలో అర్హులైన వాళ్లకు కొత్త పింఛన్లను మలి సర్కారు మంజూరు చేయబోతున్నదట. ఎన్నికల ముంగట షై సర్కారు చెప్పినట్టే 2 లక్షల మందికి చేయూత పథకం కింద కొత్త పింఛన్లు ఇయ్యాలని చూస్తున్నదని బొగ్గు గనుల మంత్రి వివేక్ వెంకటస్వామి సారు వివరించుకుంటా వచ్చిండు. అయ్యా మంత్రి గారు, అనుమానుల పింఛన్లు ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు ఇట్లా మీ షై సర్కారు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తుంది అంటే వచ్చే నెల నుంచే, వచ్చే పండుగ నుంచే అని చెప్పుకుంటా చేతులు దులుపుకునే పని పెట్టుకుంటున్నది. కానీ పింఛన్లు ఇచ్చింది లేదు, అరువులకు వచ్చింది లేదు. ఎన్నికల ముంగటైతే చెన్నూరు శనగకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగా అంటే గుమ్మడికాయ అంత దొడ్డు పొట్లకాయ అంత పొడుగా అన్నట్టు గెలిచిన 100 దినాలనే అమలు చేస్తామని అన్నారు. గెలిచి 3 ఏళ్ళు దగ్గరికి వస్తున్న పింఛన్లు పెంచుతలేరు, ఉన్న పింఛన్లు కూడా బరాబర్ అందిస్తలేరు. ఇప్పుడు కూడా జూన్ 2 తారీఖు అంటున్నారు. అప్పటి నుంచి అన్న ఇస్తారా, మళ్ళా కూడా మాట మారుస్తారా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.